ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 30/6/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, పంచమి ఉదయం 9:26 వరకు ఉండి తదుపరి షష్ఠి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం ఉదయం 7:21 వరకు ఉండి తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 6:32 వరకు ఉంటున్నది. తిరిగి రాత్రి 2:06 నుంచి 3:48 వరకు అమృత ఘడియ వ్యాప్తి. దుర్ముహూర్తం 2 పర్యాయాలు ఉన్నది. మధ్యాహ్నం 12:45 నుంచి 1:37 వరకు, తిరిగి 3:21 నుంచి 4:14 సాయంకాల సమయం వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జము మధ్యాహ్నం 3:52 నుంచి 5:35 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు. సూర్యోదయం 5:48కి, సూర్యాస్తమయం 6:50. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, గొప్ప వ్యక్తిత్వము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల ధనయోగము, విద్యాభివృద్ధి, మంచి జ్ఞానవంతమైన విద్యాభివృద్ధి, వేద పండితులకి, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాలు కానీ స్వదేశాల్లో తీర్థయాత్ర సేవగా చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ లాంటి వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. విద్యాలయ, వ్యాయామ అనుకూలవంతమైన వృద్ధి పొందుకునే అవకాశం. బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. ధనయోగము, ఐశ్వర్యము, ఆనంద యోగం కనబడుతోంది. మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, రాజకీయ నాయకులకి, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో వృద్ధి బాగా ఉంది. ఆర్థికాభివృద్ధి, గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కుటుంబ సభ్యులతో అనుకూలత, వివాహ యోగం, సంతాన యోగం, సంతాన ప్రాప్తి, ముఖ్యంగా కృత్రిమ సహజ సత్సంతాన యోగం ఉంటుంది. కోర్టు వివాదాలు సమసిపోతాయి. తల్లిదండ్రులతో సఖ్యత వల్ల ఆస్తి పంపకాలు మంచి లాభాలు పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్ట్ వరకు లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు వ్యాపారం లాభం. వేద పండితులకు మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆర్థిక లాభాలు. ఈరోజు చాలా చక్కటి ఆనందాది శుభయోగుల పరంపర పొందుకోవచ్చు. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. కాస్త అధిక శ్రమ, ఏకాగ్రత వల్లనే కొన్ని మంచి పనులు పూర్తవుతాయి. లేదా శారీరక అలసట, కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేసుకునేటువంటి విధానం ఉంటే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. దాని విషయంలో జాగ్రత్తగా ఉండండి. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. అలాగే బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, భాగస్వామి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, సినిమా వ్యాపారం కానీ, బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, కళాకారుల, క్రీడాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభవంతంగా ఉంటుంది. రైతులకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు కల్పించే వారికి అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో కూడా అనుకూలవంతంగా. నర్సరీ తోటలు, పూజా ఆద్ర వ్యాపారంలో అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో కూడా మంచి అనుకూలవంతమైన ఆనందాది శుభయోగాలు. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణమోచనం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకునే అవకాశం. ముఖ్యంగా ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం, వివాహం కానీ, షష్ఠమూర్తి, బారసాల మహోత్సవం, సంతాన వార్తలు వినడం, అనుకూలమైన దాంపత్య జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటబడు, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, సినిమా రంగ వ్యాపారంలోను, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాలసంత కర్మగారంలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఒక మంచి వేడుకల జరిగే అవకాశాలున్నాయి. సానుకూలవంతమైన ధనధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాల్లో కానీ, కారణ నియామకాల్లో కానీ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి రావడం, ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగం కానీ గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ పర్యటన, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. ఈరోజంతా చాలా చక్కటి అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు ఉన్నాయి. వీరికి 2 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆస్తి పంపకాల అనుకూలతలు, సోదర మైత్రి, మాతాపితల సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఆర్థిక విషయాల వెసులుబాటు వల్ల రుణ విమోచనం, రోగనాశనం, మానసిక చైతన్యం, ఆనందం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, శుభవార్తా శ్రవణం, సంతాన సంబంధ, వివాహ సంబంధ శుభవార్త, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల మంచి ధనయోగాన్ని పొందుకుంటారు. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆర్థిక ఆనంద లాభాలు. ఇవి చాలా మంచి అదృష్టయోగంగా చెప్పబడుతోంది. ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి నూతన గృహ నిర్మాణం, గృహ ప్రారంభం, గృహప్రవేశం చేసే అవకాశాలు, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యార్థులకి లాభాలు, చక్కటి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందాది అదృష్టయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారమే. మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, కొత్త వ్యాపార ప్రారంభం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వాహన యోగం, వివాహ యోగం, సంతాన యోగం, ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ, ఊహించినటువంటి ఒక శుభ సంఘటన జరిగే అవకాశం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, అనుకూలమైనటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, వస్తు లాభం, వాహన యోగం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, కళాకారుల, క్రీడకు లాభం, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, రాజకీయ నాయకులకి మంచి పదవి లభించవచ్చు, లేదా రాజకీయ రంగంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారు కాస్త ఆరోగ్య విషయం పైన శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తొందరపాటుతనం, అలాగే పనులలో కూడా అశ్రద్ధ వల్ల నష్టాన్ని పొందుకునే అవకాశం, సోదరుల మీద, ఇతరత్ర వ్యక్తుల మీద నిందారోపణలు, లేనిపోని అనర్థానికి కారణమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నోరు అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. భగవద్గీత పారాయణం నిరంతరం చేయండి.
3 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఇక్కడ మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అలాగే డబ్బు విషయంలో జాగ్రత్త, ఒక పిసినారిగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం మంచిది. బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, సినిమా రంగంలోను కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు, ఆర్థిక నష్టం, రాజకీయ రంగంలో పదవీచ్యుతులయ్యే అవకాశం. బూటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మైనింగ్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో జాగ్రత్త. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మౌనము అంటే అందరి గురించి విచారణ చేయడము చాలా మంచిది. తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకోకండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలు చూడడం మంచిది కాదు, నష్టాన్ని పొందుకుంటారు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. వివాహ సంబంధ విషయాల్లో ఆటంకాలు, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. జాగ్రత్త. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదానికి కారణం, మరణమే. మీరు మద్యపానం సేవన చేసి వాహనం నడిపితే ఎట్టి పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండే అవకాశం లేదు. కాబట్టి జాగ్రత్త. ఏంటి ఇలా చెప్తావు నువ్వు, మనుషుల్ని భయపెడుతున్నావని కామెంట్ చేస్తే మర్యాదగా ఉండదు. మీరు మందు కొట్టి చస్తావురా అని చెప్పడానికి దానికి నాకేమీ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంకెవడైనా దీని గురించి కామెంట్ చేస్తే ఇలాంటి చెప్తారా, మీరు భయపెడుతున్నారు, నువ్వు భయపెడితే మూసుకొని చూడకుండా కూర్చో, నాకు అభ్యంతరం లేదు. చెప్పింది సరైనది అనుకుంటే ఇది 10 మందికి చెప్పే ప్రయత్నం చేయి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం. కాబట్టి ఏదైనా సరే నేను ఆవేశంగా చెప్తున్నానంటే ఒకరి ప్రాణం పోతుందన్నటువంటి భావన. ఒకవేళ నీ ప్రాణం పోతే నీ ఇష్టం, నీ కుటుంబ సభ్యులు ఏడవచ్చు ఏమైనా చేయొచ్చు, కానీ నీ వల్ల ఇంకొకళ్ళ మరణానికి కారణమైతే మంచిది కాదు. అర్హత నీకు లేదు. కాబట్టి నేను సీరియస్ గా చెప్తాను. కాబట్టి మద్యపాన సేవన చేస్తే ప్రమాదం ఎక్కువగా ఉంది. జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ అధికారులు కూడా లంచాలు పుచ్చుకునే అవకాశం, లంచగొండులుగా పట్టుబడడం, కలర్ ఫోటో పేపర్లో గ్యారంటీగా మీ ఆవిడ, మీ అమ్మ నాన్నలు చూసుకునే అవకాశం ఉంటుంది. అటువంటి అదృష్టం కావాలంటే మీరు లంచం పుచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. అలాగే విద్యార్థులు ప్రేమ కలాపాలు, మొగ్గతొడిగినటువంటి వయసు. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడే 10th క్లాస్లోనే మీకు వయసు మొగ్గదొడుగుతాయి. కాబట్టి మీరు ఇప్పుడే ప్రేమ కలాపాలు దూకి జీవితాన్ని నాశనం చేసుకునే ప్రక్రియ ప్రారంభమయ్యే దుర్దినం. కాబట్టి వాడు కూడా నా వైపే చూస్తున్నాడు, అదేవుతో నన్నే అంటుంది, ఇటువంటి హొయలు, కులుకులని కూడా మంచిది కాదు, జీవితాన్ని నష్టం చేస్తాయి. కాబట్టి జాగ్రత్త. మంచిది కాదు. జీవితంలో ఎదగాలంటే నువ్వు ముందు విద్యార్థులు ఉత్తమ విద్యాభివృద్ధి పొందండి, ఉన్నత స్థాయికి రండి. నెలకి కనీసం 5 లక్షలు సంపాదించే స్థితి రావాలి. నెలకు కనీసం 5 లక్షల సంపాదన ఉండాలి. అప్పుడు మీ యొక్క స్థాయి ఏంటో తెలుస్తుంది. అప్పుడు మీరు ఎవరిని ప్రేమించాలి, ఎలా ఉండాలి, జీవితం ఏంటనేది తెలుస్తుంది. ఒక 5-6 ఏళ్ళు ఓపిక పట్టండి. ఏదైనా డిగ్రీ అయిపోతుంది, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎటువంటి బుద్ధి వికాసం మీకు తెలుస్తుంది. అప్పుడు ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీరు తల్లిదండ్రుల చెప్పినట్టుగానే వినండి. ఆ తర్వాత మీరు తల్లిదండ్రులు చెప్పినట్టుగానే వినేట్టుగా మీరు తయారవుతారు. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. అటువంటి వైపు వెళ్ళడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగాలు కూడా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టకూడదు. జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా విదేశానికి వెళ్ళాలనుకుంటే జన్మదాతకాన్ని చూసుకోవాలి. 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మీకు మంచిది, శుభాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం చేయడం వల్ల ప్రయోజనం. 1 నుంచి 8 అధ్యాయాలు చదవండి. ఉదయం 8:36 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 2, 6 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్ట యోగం, ఆనందం, ధైర్యము, విజయము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభము, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, మిత్రుల వల్ల సౌఖ్యము, విదేశీయాలు, చాలా మంచి ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అదృష్టిని చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి
ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి మంచి లాభము. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లోను, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ నాయకులకి అనుకూలత, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడల లాభాలు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, విద్యా లాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనంద యోగం. ఇదంతా మీకు అత్యంత శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి కూడా సౌకర్యవంతమైన ఆనంద యోగాలు, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, శుభవార్త శ్రవణం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగము, ప్రేసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, శుభకరమైన సంతాన విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం ఖాయం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వరకు లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు. శాంతమైనటువంటి సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వాదాల సమస్య పోవడం, రైతన్నలకి పంట లాభాలు, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారుడికి, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి. దేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, నర్సరీ తోటలు, పూజాదార వ్యాపారంలో అభివృద్ధి, అలాగే కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగించే లాభం. చక్కటి ఆర్థిక, ఆనంద, విద్యా, ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభకరంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏమాత్రం అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నోరు ఎప్పుడు కూడా అదుపులో ఉంచుకోవాలి. మౌనమే సర్వ అనర్థాలకి శాంతి, లేదంటే నష్టం. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. రామనామ జపం, భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, అలాగే రాహుగ్రహ అష్టోత్తరం, ఇవి చదువుకోవడం వల్ల మీకు ప్రయోజనం, ప్రశాంతం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. రైతులకి పంట నష్టం, పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు, మత్స్యకారులకి ప్రమాదంలో పడే అవకాశం, జాగ్రత్తగా ఉన్నారు. ప్రజలు, చేపల లాభాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులు మీ పరీక్ష మీరు రాస్తే మంచిది. ఇతరుల మీద కించిత్ ఆధారపడినా మీరు పరీక్షలో అనుత్తీర్ణులైనట్టే. సమయపాలన లేకపోయినా, తొందరపాటుతనం ఉన్న విద్యా నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులకి లంచగొండుగా పట్టుబడడం ఖాయం. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం బెంచ్ మీద నుంచి ప్రాజెక్టులో వెళ్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ. విదేశాల్లో కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటారు. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలో మంచిది, విదేశాల్లో నష్టం. రాజకీయ నాయకులకి అవమానాలు, ఉద్యోగంలో అది మీకు పదవిలో తీసేసే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార నష్టమే, కాబట్టి జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ నష్టాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో నష్టాలు. సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు మోసపోయే అవకాశం, జాగ్రత్త. విదేశాల్లో కానీ, స్వదేశంలో కానీ ప్రయాణ లాభాలు. కొంతవరకు మీకు సానుకూలం, శుభయోగాన్ని కలిగిస్తుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కాస్త జాగ్రత్తగా ఉంటే మీకు గౌరవం, ఆర్థిక లాభం, శుభయోగాలు ఉన్నాయి. ఏదేమైనా కాస్త నిదానము, భగవన్నామస్మరణ చేసుకోవడం వల్ల శుభకర ఆనంద యోగాలు ఉంటాయి. ఈ రాశి వారికి రోజు ఉదయం 8:51 నుంచి 9:42 మధ్య కాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయంలో ఏదన్నా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు.
కుంభరాశి వారికి అదృష్ట యోగం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధన ప్రాప్తి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వరకు లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారులు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారుల అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు దగ్గర సూపర్శ్రమ లాభాలు, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపార అనుకూలత, కుటుంబ వృద్ధి, సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, చక్కటి స్నేహితుల వల్ల మీకు ప్రశాంతత, ఆర్థిక లాభం, ఆనంద లాభం, గొప్ప వ్యక్తులతో పరిచయం, వ్యాపార వృద్ధి, ప్రతి వ్యాపారంలో కూడా బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమగా వ్యాపారమైనా సరే మీకు మంచి లాభాలు పొందుకునే అవకాశం, ధన ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. ఇదంతా మీకు చాలా మంచి సౌకర్యవంతమైన ధనధాన్య వృద్ధిని, ప్రశాంతతని, ఆనంద యోగాన్ని కలిగిస్తోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సౌకర్యవంతమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్ట యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాలకు వెళ్లే ప్రయత్నం మీకు సఫలీకృతం అవుతుంది. సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడగా లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం, బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో అభివృద్ధి, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల ధనయోగాన్ని పొందుకోవచ్చు. మంచి ప్రశాంతతని, బంధులాభాన్ని, మిత్ర సౌఖ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. చాలా మంచి అదృష్టవంతమైన శుభ సుఖ జీవనంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా శుభయోగం, ఆనందకరమైన సంపద. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.